హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36 లో ఉన్న మంగళగౌరి షాపింగ్ మాల్ లో మంటలు చెలరేగాయి. షాపింగ్ మాల్ కి టెంపుల్ సెట్ వేయడంతో మంటలు క్షణాల్లో షాపింగ్ మాల్ అంతటా అలుముకున్నాయి. భారీ మంటలు, పెద్ద ఎత్తున పొగతో భయానక వాతావరణం నెలకొంది. స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు. 3 ఫైర్ ఇంజన్లతో మంటలార్పారు. అయితే అప్పటికే షాపింగ్ మాల్ టెంపుల్ సెట్ అంతా మంటల్లో కాలిపోయింది. మంటల్లో చిక్కుకున్న 4గురిని ఫైర్ సిబ్బంది కాపాడారు. ఫైర్ అయ్యేటప్పుడు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఇది ఎక్స్టర్నల్ ఫసాడ్కే ఫైర్ అవ్వడం వల్ల అంత ఎఫెక్ట్ పడలేదు కాబట్టి వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళారని చెప్తున్నారు. ఎంతమంది ఉన్నారు, ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది అనే వివరాలు మేము ఒకసారి వాళ్ళతో ఐ విట్నెస్ ఎవరితో మాట్లాడిన తర్వాత మేము కూడా ఒక ప్రాథమిక అంచనాకు వచ్చిన తర్వాత పూర్తి సమాచారం మీకు తెలియజేస్తాం. రన్నింగ్ ఆక్యుపెన్సీ కాకపోవడం వల్ల లోపల మనుషులు లేరు, అదేవిధంగా మెటీరియల్ లేదు. దానివల్ల కొంచెం తీవ్రత తక్కువగా ఉంది. ఒకవేళ మీరన్నట్టే రన్నింగ్ షాప్ ఉన్నట్టయితే మనుషులు ఉండేందుకు, అదేవిధంగా మెటీరియల్ ఎక్కువ కాలేందుకు స్కోప్ ఉంటుండే. గ్లాస్ ఇది ఫసాడ్ ఏదైతే డెకరేషన్ కోసం పెడుతున్నారో ఇలాంటివి నాన్ కంబస్టిబుల్ మెటీరియల్ పెట్టాలి. ఇలాంటివి ఎంత తక్కువగా వాడితే అంత మంచిది. అదేవిధంగా మనకు క్లాసిఫికేషన్ ఆఫ్ ఇది స్మోక్ రిలీజ్ చేసే దాన్ని బట్టి క్లాసిఫికేషన్స్ ఉంటాయి. ఇలాంటి వాటికి తక్కువ స్మోకు, తక్కువ పాయిజనస్ గ్యాసెస్ రిలీజ్ చేసేది వాటిని ఎక్కువగా వాడాలి. ఇది ఏదైనా రిపేర్స్ కానీ ఏదైనా చేసేటప్పుడు ఖచ్చితంగా ముందు వాళ్ళ దగ్గర ఏదైనా ఎక్స్టింగ్విషర్స్ పెట్టుకునే చేయాలి. లేకపోతే స్పార్క్స్ వచ్చేసి మిగతా వాటికి అంటుకునే ప్రమాదం ఉంటుంది.